నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న కామారెడ్డి పట్టణ వాసులు. పగలు తాళాలు వేసి వెళ్లాలంటే గజగజ వణుకుతున్న ప్రజలు. గుప్తుల్లాపూర్ నియోజకవర్గంలో హరితహారం. పాల్గొన్న ఎమ్మెల్యే KP వివేకానంద. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ఆటపాటలతో హుషారెత్తిస్తున్న చిన్నారులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, వరుస దొంగతనాలతో దొంగలు పోలీసుల శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వారం రోజుల వ్యవధి ఇస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. పట్టపగలు తాళం వేసి ఉన్న ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ పనికాని చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. 10 రోజుల క్రితం అడ్లూరు గ్రామంలో జరిగిన దొంగతనం మరొక ముందే మరో భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ, టీచర్స్ కాలనీలో పట్టపగలు తాళం వేసి ఉన్న 4 ఇళ్లలో సుమారు 15 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, 1,20,000 నగదును ఎత్తుకెళ్లారు. రామారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న లలితారాణి ఇంట్లో 2 తులాల బంగారం, కొండే అంజయ్య ఇంట్లో 7 తులాల బంగారం, 50,000 నగదు, సంగీ శ్రీనివాస్ ఇంట్లో 4 తులాల బంగారం, 15 తులాల వెండి, 9,000 నగదు, బిపాస ఇంట్లో 2 తులాల బంగారం నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ 2 కాలనీలు సీసీ కెమెరాలు ఉన్న వెనుక భాగం నుంచి ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల క్లూస్ టీంతో విచారణ చేపడుతున్నారు. 4 రోజుల క్రితం దేవునిపల్లి విద్యుత్ నగర్ కాలనీలో 5 ఇళ్లలో 36 తులాల బంగారం, వారం రోజుల క్రితం అడ్లూరు గ్రామంలో సుమారు 6 తులాల బంగారం నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటనలో మరొక ముందే పోలీసులకు దొంగలు మళ్లీ భారీ చోరీకి పాల్పడి సవాల్ విసిరారు. నేతాజీ రోడ్లో అంజయ్ ఇంట్లో కిరాయి కుటుంబం పేరు సంగీ శ్రీనివాస్. నేను మా ఇంటికి పాతింటికి వెళ్ళేసరికి ఇక్కడ దొంగలు పడి మొత్తం దోసుకెళ్ళారు. 4 తులాల బంగారం, 15 తులాల గొలుసు, వెండి గొలుసు తీసుకెళ్లారు. 10,000 రూపీస్ అమౌంట్ అయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, వెళ్ళారు. లావణ్యరాని, మేము చర్చ్ కాంపౌండ్ కామారెడ్డిలో ఉంటున్నాము. నేను ఇక్కడ రామారెడ్డి బాయ్స్ హై స్కూల్లో వర్క్ చేస్తాను. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి డోర్లని పలగొట్టేసి సెంట్రల్ లాక్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ చేసేసి ఇంట్లో ఉన్న గోల్డ్ 2 తులాల గోల్డ్ ఎత్తుకొని దొంగలు వెళ్ళిపోయారు. పిల్లల పాకెట్ మనీ అంతా ఇల్లంతా చిందరవందర చేయడం జరిగింది. దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. తగిన చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ వాళ్ళందరూ వచ్చారు. క్లూస్ టీము, తర్వాత ఫింగర్ ప్రింట్స్ టీమ్, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. త్వరగా పట్టుకొని తగిన చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ వారిని కోరుచున్నాం. కామారెడ్డి పట్టణంలో గల నేతాజీ రోడ్డు, టీచర్స్ కాలనీ, CSI గ్రౌండ్ దగ్గర 3 ఇళ్లలో తాళాలు వేసినటువంటి ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు దొంగతనం చేయడం జరిగింది. దాని కేసు నమోదు చేసి పరిశోధన చేస్తున్నాం. ఎన్ని తులాలు? మొత్తం 15 తులాల వరకు. ఏమైనా క్యాష్ ఉందా సార్? క్యాష్ ఉంది. ఇక మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అన్నారు ఎమ్మెల్యే KP వివేకానంద. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని శ్రీవేణి ఎంక్లేవ్ పార్క్లో GHMC వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే KP వివేకానంద, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఇక పరిగి పట్టణం తుంకుల గడ్డలో నూతనంగా నిర్మిస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు పరిగి ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తేజిరెడ్డి, MRO అనురాధ, MPP రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాని భాగంగా ఇవాళ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ గ్రౌండ్లో మరి పెద్ద ఎత్తున అందరూ కూడా పిల్లలందరూ కూడా చెట్లు పాటడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే, పర్యావరణం మంచిగా ఉండాలంటే చెట్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చెట్టు నరకనికి ఒక 10 నిమిషాలు పడుతుంది, కానీ ఒక చెట్టు పెంచడానికి 100 సంవత్సరాలు అవుతుంది.
కాబట్టి అందరం కూడా తప్పకుండా ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కానీ అందరూ కూడా తప్పకుండా వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఖచ్చితంగా 5 చెట్లు నాటాలి. మరి ఈ ప్రాంగణంలో కూడా చెట్లన్నీ కూడా పెద్ద ఎత్తున దాదాపు ఒక 1000 చెట్ల పైన కూడా ఇవాళ నాటడం జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా అధికారులు మరి స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు డిఎల్సీ గారు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. ఒకరోజు స్పోర్ట్స్ క్లాస్, ఒకరోజు వీక్లీ ఒక క్లాస్, 5th క్లాస్ ఒక వారం, 6th క్లాస్ ఒక వారం, 7th క్లాస్ ఒక వారం వచ్చి అన్ని చెట్లకు కూడా నీళ్ళు వేయాలి. ఒక్కొక్క చెట్టును ఒక్కొక్కరు అడాప్ట్ చేసుకోవాలి. అర్థమైందా? చేస్తారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఆర్డీఏ సమావేశ మందిరంలో శుక్రవారం పెన్షన్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ అధికారి సాల్మన్ అజయ్, జిల్లా ఆడిట్ అధికారి కృపాకర్ రావు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరరావు, సహాయ ఆడిట్ అధికారి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పెన్షన్ శాంక్షన్ అయితే అన్ని శాంక్షన్ అయినాయి, ఓన్లీ హెచ్బిఏ లోన్ వల్ల అలా ఆగిపోయింది. కాబట్టి అట్లాంటివి జరగకుండా అదైతే సాల్వ్ చేస్తాను మాట్లాడతాను. ఇక మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎస్సీ కార్పొరేషన్ దుకాణాలను సీజ్ చేశారు. మండల కేంద్రమైన పాపన్నపేటలోని దుర్గమ్మ గైన్ వద్ద గత కొన్ని దశాబ్దాల క్రితం వ్యాపార నిమిత్తం నిర్మించిన దుకాణాలను వ్యాపారస్తులు కిరాయి కట్టనందున సీజ్ చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య వెల్లడించారు. పాపన్నపేటలో గత కొన్ని సంవత్సరాల క్రితం 4 దుకాణాలు నిర్మించి వ్యాపారస్తులకు కిరాయి ఇచ్చారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీరు దుకాణాల కిరాయి కట్టకపోవడంతో వారికి నోటీసులు కూడా జారీ చేశామని ఆయన తెలిపారు. అయినా వారు స్పందించకపోవడంతో శుక్రవారం 4 దుకాణాలను సీజ్ చేసినట్లు ఈడీ దేవయ్య వివరించారు. నిబంధనల ప్రకారం దుకాణాలను ఎవరికి కేటాయించారో వారే నడిపించుకోవాల్సి ఉండగా ఇతరులకు కిరాయి ఇచ్చినట్లు తమకు సమాచారం ఉందని ఆయన వివరించారు. అయితే ఇప్పటి వరకు 4 దుకాణాలకు కలిసి 4.5 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ప్రతి నెల 600 రూపాయల చొప్పున కిరాయి చెల్లించాల్సి ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా కిరాయి చెల్లించకపోవడంతో దుకాణాలను సీజ్ చేసినట్లు ఆయన వివరించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. కేంద్రం దీనికి నెలకు 600 వీళ్ళు అద్దె చెల్లించాల్సి ఉంది. కానీ చాలా కాలంగా వీళ్ళకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. దానివల్ల సుమారుగా 4.5 లక్షలు ఇక్కడ కిరాయిలు పెండింగ్ పేరుకుపోవడం జరిగింది. వాటిని రికవరీ చేసే ఉద్దేశంతో ఇంతకుముందు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఈ లబ్ధిదారులు స్పందించకపోవడం మూలంగా మరి ఈరోజు వచ్చి ఈ యొక్క షాపులన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. ఈ పై అధికారుల సూచన మేరకు ఏంటంటే ఈ కిరాయిలన్నీ వసూలు చేయాలి. ఎవరికైతే లబ్ధిదారులకు ఇచ్చినా వాళ్ళే వ్యాపారాలు చేసుకోవాలి ఈ యొక్క షాపులల్లో. కాబట్టి ఈ యొక్క అద్దె వసూలు నిమిత్తం ఈరోజు మటుకు ఈ యొక్క షాపులను సీజ్ చేయడం జరిగింది. పాపన్నపేట ఈ మండల కేంద్రంలో ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 5 షాపులు కట్టి నిరుద్యోగులైన యువతకు ఈ స్వయం ఉపాధి పథకం కింద ఈ స్కీములు పెట్టి. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట సర్వే నంబర్ 348/1లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. ముందు జాగ్రత్తలో భాగంగా భారీ బందోబస్తు కల్పించారు పోలీసులు.
ఇక నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని ఓ ప్రైవేటు సంస్థలోని ఓ వ్యక్తి దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారు అంటూ అంబేద్కర్ పూలే యువజన సంఘం ఎంకేయూఎఫ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని వార్డు మెంబర్లకు అందజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ దళితుల పట్ల చిన్నచూపు చూడడం తగదని, కిరాయి కోసం పోతే దళితులని వెళ్లగొట్టడం, అవసరాల కోసం వెళితే దళితుల పిల్లలపై చిన్న చూపు చేయడం తగదని అన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు ఉన్నారు. మంతెన ఆశ్రమం అనే సంస్థలో ఓ వ్యక్తి అక్కడ అందరికీ యోగాసనాలు నేర్పుతారు, కానీ మాలా మాదిగలనే భావనతోటి దళిత జాతిని అవమానపరుస్తున్నాడు. ఓ మహిళ వాళ్ళ ఇంటికి కిరాయి కోసం వెళ్తే నువ్వు దళితురాలివి, నీకు ఇల్లు ఇవ్వము, కిరాయి ఇవ్వమని ఎలగొట్టిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మన దళిత పిల్లలు యోగా ఆసనాల కోసం సంస్థకు వెళ్తే మీరు దళితులు మీకు ముట్టరాదు అని ఇక్కడున్న ఈ రాజేష్తో పాటు కొంతమంది దళిత విద్యార్థులకు మీరు గెట్అవుట్ అని అన్న సందర్భాలు ఉన్నాయి. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, నువ్వు ఈ గ్రామంలో యోగాసనాలు నేర్పిస్తున్నావు, నేర్పియు, కానీ దళితుల జోలికి వస్తే ఖబర్దారాన్ని ఇచ్చేస్తున్నాం. ఈ పరిస్థితి సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి వారికి నచ్చజెప్తే మంచిది, లేకపోతే మేము అందరినీ కలుపుకొని ఆయన మీద అట్రాసిటీ కేసులు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. ఇక నిజామాబాద్ జిల్లా మూస్రా మండలానికి చెందిన పోషవ్వ అనే మహిళ తాను గత 2 సంవత్సరాల నుంచి లోన్ కోసం అప్లై చేయడం జరిగిందని, వన్నీ మండల కేంద్రంలో అనేక మార్పులు చేయడం జరిగిందని, ప్రతిసారి లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వన్నీ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట అది నిరసన చేసింది. తమకు అన్యాయం చేస్తున్నారని, లోను కావాలంటే అధికారులకు ముడుపులు ఇవ్వాలని, వారి చుట్టూ తిరగాని ఆంక్షలు పెడుతున్నారు అని వాపోయింది. నా పేరు పోషవ్వ. మేము 2 ఏళ్ళ సంది తిరుగుతున్నాము. వాళ్ళకి మొగోళ్ళకు పిల్లరం ఎంబడ తిరిగిన వాళ్ళకి ఇస్తామని అంటున్నారు. మరి మాకైతే లేవు, ఇప్పుడు పెట్టిన వాళ్ళకి రాలేవు. ముందు పెట్టిన వాళ్ళకి వచ్చినాయి అని, ముందు పెట్టిన వాళ్ళకు 4 వచ్చినాయి అని మరం ఉరుకుతొచ్చిన ఇక్కడ ఏమిడి సార్కు అది వేణుగోపాలరావు సార్ అని ఉన్నది. ఆ సార్ అన్నీ టోన్లే చేస్తాడు. ఆ సార్ కడిగిన, ఆ సార్ అక్కడ అడిగితే అంటున్నాడు, ఇక్కడ ఏం లేదమ్మా, ఫైళ్ళు పడేసినాం, బాజుకు పడేసినాం, 40 మంది 50 మంది దాకా పెట్టిండ్రు, ఎవరి కంటి ఇవ్వాలో ఎవరి కంటి ఇవ్వద్దు అని అంటున్నారు. అదే మరి కలెక్టర్ ఆఫీస్కి పోవాలా ఏం కథ అని నేను ఒకదాన్ని ఆలోచించుకుంటున్నాను అంతే. ఆమె ఇంకొక ఆమె గంగమని అని లేదా, ఆమె నేను అత్తమని అనుకుంటే ఆమె నిజంబాకు దూటికే పోతుంది. ఇక నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వనంలాగా మారిందని, కార్యాలయం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారిందని, ముళ్ల పొదలతో భయంకరంగా మారిందని, క్రిమి కీటకాలు విష సర్పాల వల్ల పలువురు భయం గురవుతున్నారని పలువురు వాపోతున్నారు. మరుగుదొడ్లు ఉన్న ముళ్ల పొదలు పిచ్చి మొక్కల మధ్య కానరాకుండా పోయిందని, పారిశుద్ధ్యం గురించి, స్వచ్ఛత గురించి నీతులు చెప్పే అధికారులు కార్యాలయం చుట్టూ స్వచ్ఛత పరిశుభ్రత విషయాలు గుర్తుకు రావడం లేదని పలువురు మండిపడుతున్నారు. పనుల కోసం వచ్చిన వారు ఈ దుస్థితి చూసి కార్యాలయానికి రావడానికి వెనుకంజ వేస్తున్నట్లు విమర్శించారు. ఇక మెదక్ పట్టణంలో స్థానిక సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్ వీధులు తిరుగుతూ చిన్న పిల్లలను గోపికలు చిన్ని కృష్ణునిలాగా తయారు చేసి ఉట్టిని కొట్టించడం జరిగింది. ఈ వేడుకలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
ఇక నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఎంపీపీ జెడ్పీటీసీ మున్సిపల్ ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాఠశాలలు విద్యార్థులు ర్యాలీలు తీశారు. ఈ హరితహారం కార్యక్రమంలో 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నగర్ దర్శిని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే దీంట్లో భాగంగా మన ప్రతి మండలానికి జిల్లా అధికారులు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాల్డ్ యాజ్ మండల్ సూపర్వైజరీ ఆఫీసర్, వాళ్ళని మండల్ సూపర్వైజరీ ఆఫీసర్ అంటారు. వాళ్ళు ప్రతి మండలానికి వెళ్ళి అక్కడ మరి కోఆర్డినేషన్ మీటింగ్, మండల స్థాయి అధికారులందరితో మీటింగ్ పెట్టడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని మరి కొన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ పెడుతున్నాం. స్కూల్ ఇన్స్పెక్షన్ కానీ, హాస్టల్ ఇన్స్పెక్షన్ కానీ, అంగన్వాడీ సెంటర్ ఇన్స్పెక్షన్ చేయటం, ప్రైమరీ హెల్త్ సెంటర్ విజిట్ చేసేసి అక్కడ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్కి సేవలు ఎట్లా అందజేస్తున్నారు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా స్కూల్లో కానీ హాస్టల్లో కానీ అది మరి కనుక్కోవటం, అట్లాగే ఎంక్వైరీ చేయటం, అట్లాగే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీద మరి డిస్కషన్ చేయటం, ఏదైనా యాక్షన్ కావాలంటే యాక్షన్ తీసుకుంటాం. దీంట్లోనే భాగంగా 2 మెయిన్ ప్రోగ్రామ్స్ మనకు హరితహారం ప్రోగ్రామ్, జల్ శక్తి అభియాన్, ఇవి కూడా టేకప్ చేస్తున్నాం. ఈరోజు చండూరు మండలంలో మండల్ హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్క స్కూల్లో టోటల్ ఓవరాల్ మండలంలో మండల్ హెడ్ క్వార్టర్ కాకుండా మండలంలో కూడా ఉన్నటువంటి స్కూల్స్ అన్నిట్లో మరి హరితహారం ప్రోగ్రామ్, స్కూల్స్లో ఒక ప్రోగ్రాం పెట్టేసి ఒక్కరోజు సింగిల్ డే 13,000 చెట్లు నాటటం, అండ్ ఇవి కాకుండా 13,000 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చండూరు మండలంలో ఈరోజు చేస్తున్నారు. ఇవి కాకుండా 50,000 ఈజీఎస్ ద్వారా చెట్లు నాటుతాము. అది కూడా మరి 1 వీక్లో కంప్లీట్ చేస్తాం ఆ ప్రాసెస్ కూడా. కాబట్టి మరి హరితహారం ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేయాలి, అందరు కాంట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది, ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము. అట్లాగే చెట్లు నాటితేనే మనకు ఏంటంటే మరి ఇప్పుడు మనకు ఎన్వైరన్మెంటల్ స్టెబిలిటీ కానీ, ఈకోలాజికల్ బ్యాలెన్స్ కానీ, వర్షాలు రావటం కానీ అంతా లింక్ అయి ఉంది. కాబట్టి ఇది కాకుండా జల్ శక్తి అభియాన్ కూడా చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే వాటర్ కన్జర్వేషన్, వచ్చే వర్షం నీళ్ళు మనకు వేస్ట్ అవ్వకుండా, ఒక చుక్క కూడా నీరు వేస్ట్ అవ్వకుండా మరి దాన్ని సేవ్ చేయాలి. దాని స్టోరేజ్ కోసం పర్కులేషన్ ట్యాంక్స్ కానీ, ఇంకుడు గుంతలు కానీ అట్లా అవి కూడా ప్లాన్ చేస్తాం. కాబట్టి హరితహారం ప్రోగ్రాం అంతా చేయాలని కోరుతున్నాం. ఇక ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా స్వామివారికి అభిషేకం, మంగళహారతులు, హోమం, శ్రీకృష్ణ వేషధారణలో ఉట్టి కొట్టడం, శ్రీకృష్ణుని ప్రతిమను రథంపై ఉంచి రథం ముందు వెంకట సాయిరాం శ్రీనివాసులు కోలాటం బృందం, రాముడు కోలాట బృందం కోలాటమాడుతూ శ్రీకృష్ణ రథాన్ని గీతా మందిరం నుంచి వైఎస్ఆర్ సర్కిల్, సోమప్ప సర్కిల్ మీదుగా తిరిగి గీతా మందిర్ వరకు ఘనంగా ఊరేగించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవద్గీత మహాయజ్ఞము ప్రారంభమైంది. ఈ కార్యక్రమము 14వ తేదీ నుంచి మొదలుకొని 31వ తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమం అవుతుంది. దయచేసి చాలామంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రోత్సహించి అనేక మంది దంపతులు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం స్వాముల వారికి అభిషేక కార్యక్రమము జరిపించడం జరిగింది. తదుపరి 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ గీతా మహాయజ్ఞం జరుగుతుంది. తదుపరి 11 గంటల నుంచి ఉట్టి కొట్టే కార్యక్రమము, తదుపరి శ్రీ వెంకట సాయి భజన మండలి వారిచే మహోత్తరమైనటువంటి మహారథోత్సవము కార్యక్రమం ప్రారంభమవుతుంది. తరువాత మహా అన్నదాన కార్యక్రమము. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు కృష్ణుని అలాగే గోపిక వేషాలు వేసుకుని వారి ఆటపాటలతో చూపరులను అలరించారు. చిన్ని కృష్ణులు ఉట్టి కొట్టడం, గోపికల నృత్యాలు వంటి కార్యక్రమాలు ఆయా పాఠశాలలు ఘనంగా జరుపుకున్నాయి. ఈ కృష్ణాష్టమి వేడుకల్లో ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న కామారెడ్డి పట్టణ వాసులు. పగలు తాళాలు వేసి వెళ్లాలంటే గజగజ వణుకుతున్న ప్రజలు. గుప్తులాపూర్ నియోజకవర్గంలో హంతహారం. పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ఆటపాటలతో హుషారెత్తిస్తున్న చిన్నారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.